మీరు 20 కిలోమీటర్లు డైలీ అప్ అండ్ డౌన్ అంటే అసలు ఎలా చేసేవాళ్ళు? అది అసల 20 కిలోమీటర్ల దూరం ఎందుకు ట్రావెల్ చేసేవాళ్ళు? నమస్తే. ఆహ్, ఫస్ట్ అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ లేకుండే. దాని తర్వాత సమ్మర్ క్యాంప్ కరీంనగర్‌లో ఉందని తెలిసి, రోజు నాన్న ఇంటి దగ్గర నుంచి స్టేడియంకి, మళ్ళీ స్టేడియం నుంచి స్కూల్‌కి, అక్కడ స్కూల్ కూడా ఉంది కదా! అప్పుడు 8థ్, 9థ్ క్లాసు. మార్నింగ్ స్టడీ అవర్స్ అది ఇది అని చెప్పేసి రోజు ఇటు గేమ్ కావాలి, అటు స్టడీ కావాలి. సో, రోజు నాన్న మార్నింగ్ బైక్ పైన తీసుకెళ్ళేవాడు 22 కిలోమీటర్స్. మళ్ళీ అక్కడి నుంచి స్కూల్‌కి, స్కూల్ టైం వరకి. సో, ఇట్లా రోజు రెగ్యులర్‌గా చేసేదాన్ని. సో, అసల మార్నింగ్ అంటే ఏ టైంకి మీరు స్టార్ట్ చేసేవాళ్ళు? అంటే స్కూల్ అంటే 8:00 లేదంటే 9:00 స్టార్ట్ అవుతది గదా! నేను ఇంటి దగ్గర నుంచి 5కి వెళ్ళేదాన్ని. సో, ఆ టైం వరకి స్టేడియంకి వెళ్ళి, దాని తర్వాత ప్రాక్టీస్ చేసి, మళ్ళీ దాని తర్వాత 8 వరకి స్కూల్‌కెళ్ళేదాన్ని. ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేసి. ఓకే. ఇప్పుడు 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ అంటే ఆ టైంలో అందరూ ఈ బ్యాడ్మింటను లేదంటే క్రికెట్, వాలీబాలు ఇటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు గదా! అంటే ఈ ఆర్చరీ అనేది చాలా కాస్ట్‌లీ స్పోర్ట్. మన తెలుగు స్టేట్స్‌లో గూడా అంత పాపులర్ గాదు. మీరు ఆర్చరీని ఎందుకు తీసుకున్నారు? ఆర్చరీ అంటే నాన్నకి ఇష్టం. సెకండ్ క్లాస్ నుంచే దీనికోసం వెతుకుతుంటే నాకు ఏం దొరకలేదు. అప్పుడు సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్‌లో గెలిచింది మెడల్. అప్పటి నుంచి ఇండివిడ్యువల్ స్పోర్ట్‌లో జాయిన్ చేయాలి అని నాన్న. మీరు సైనా నెహ్వాల్ గారు ఇన్‌స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేశానన్నారు. కానీ ఆవిడ బ్యాడ్మింటన్ గదా! మీరు బ్యాడ్మింటన్ ఎందుకు ఆడలేదు? ఆర్చరీ వైపు ఎందుకొచ్చారు? సైనా నెహ్వాల్ 2012లో ఒలింపిక్స్ మెడల్ విన్ అయినప్పుడు, అప్పుడు నాకు ఒలింపిక్స్ అంటే ఏంటిది, స్పోర్ట్స్ అంటే ఏంటిది ఇదేం తెలీదు. నాన్న ఏదో ఒక ఇండివిడ్యువల్ స్పోర్ట్‌లో జాయిన్ చేయాలి అని చెప్పి నన్ను దీనికి జాయిన్ చేపిచ్చారు. బ్యాడ్మింటన్‌కైతే హైట్ ఉండాలి. నేనంత హైట్ లేను అని చెప్పి ఆర్చరీలో జాయిన్ చేపిచ్చారు. ఆర్చరీ చాలా కాస్ట్‌లీయెస్ట్ స్పోర్ట్ అని విన్నాను నేను. అసలు దాని ఖర్చు ఎంతవుతది? అవి కొనాలంటే ఎంతవుతది? అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి? ఇవి తక్కువ ప్లేసెస్‌లో అవైలబుల్ ఉంటది. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్ఏ. ఢిల్లీలో ఎంసీఏ మై చాయిస్ ఆర్చరీ. నాకొచ్చేసి 4,500, 5 ఉంటదండి. అండ్ మీరు యూజ్ చేసే బౌ 4,00,000 ఉంటదా? హ్మ్. అంటే అది బౌ, యారోస్ అవన్నీ అందులోనే ఉంటాయా? హ్మ్. అవి మళ్ళీ రీయూజ్ చేయొచ్చండి ఒకసారి కొనుక్కున్న తర్వాత? లేదు. ఒకసారి వాడితే ఇంక మళ్ళీ దాన్ని వాడడానికి ఉండదా? పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేయాలంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. సో, మీరు వాడుతున్న కొద్దీ అవి గూడా పాడైపోతాయి. మన ఫోన్‌లు, డివైజుల్లాగా అంతేనా? అవును. ఓకే.